గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సును ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘంలో నేడు ఒకరోజు ప్రారంభమైనవి. విద్యార్థులతో చరఖా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సును ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘంలో నేడు ఒక్కరోజు ప్రారంభమైనవి. విద్యార్థులతో చరఖా ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదస్సులో పాల్గొనడానికి పలువురు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందించామన్నారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, రైతులు సైతం ఈ సదస్సులో పాల్గొన్నారని, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు పొడమిపుత్ర కిసాన్ సేవారత్న అవార్డు అందిస్తున్నారు. గ్రామ నిర్మాణ ఇంజనీర్ల ప్రదర్శన, చరఖా ప్రదర్శన, గాంధీ ఫోటో గ్యాలరీ, గాంధీ సుస్థిర విజ్ఞాన ప్రదర్శన సదస్సులో నిర్వహిస్తున్నారని తెలిపారు. రైతు కుటుంబ సభ్యులకి, గాంధీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉదయమైన నమస్కారం. 50 ఆవులు, 150 లోపల కోళ్ళు. ఆర్గానిక్ అనేది ఎందుకు చేయాలంటే ఆర్గానిక్ సైడ్ తీసుకురావాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి నేను నన్ను వేస్తాను కాబట్టి ఎంకరేజ్మెంట్ తీసుకొని ప్రతి వీడియోస్లో కూడా వాళ్ళు మీరు చేస్తున్న వ్యవసాయం గురించి, మీరు పండిస్తున్న పంటల గురించి, ఆర్గానిక్ గురించి మీకున్న అవగాహనని షేర్ చేసుకొని దేశానికి అన్నం పెట్టే రైతాంగా ప్రతి రైతు వ్యవసాయం ఆధారపడి ఎన్నో గొప్ప టెక్నాలజీ వచ్చిన వ్యవసాయం అనేది Thank you very much. I'm going to explain the design of the biogas digester. Now we used a plywood and 4 planks and 2 rods to balance the biogas digester because its weight is too high, and we used 3 centimeter of rods. Inside the bucket we kept manure, potato waste and some broken rice. We use this pressure cage to pressure the microorganisms which are inside the bucket, and we use this saline which we can use the microorganisms to get. Siddhartha. We are from Bright Concept High School, Rangareddy, Hyderabad. This is a biogas digester. In this we have put some broken rice and some manure, or you can say cow dung, and made it a slurry for the bacteria to easily break it down. It is in a chemical process of 4 stages. First stage is hydrolysis. In this the hydrolytic enzyme breaks down the glucose, proteins and fats into glucose. Cooking. This gas is mostly cheaper than the LPG, so we can use this, and it is also organic. Over to my friend Manish. నమస్కారం సార్. అట్లాగే విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతం. హేమా సుధాకర్ గారు
స్థానిక ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ఐలయ్య గారు, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, అలాగే మార్కెట్ చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, కలెక్టర్ గారు, డీసీపీ గారు, ఇతర ఆర్డీఓ అందరి అధికారులకు, అగ్రికల్చర్ అధికారులకు, ముఖ్యంగా 5 రాష్ట్రాలకి వెళ్ళి ఇచ్చేసి సేంద్రియ వ్యవసాయం మీద ఉత్తమ రైతులుగా అవార్డు తీసుకోవడం, వారు ఈ ప్రాంతంలో మా కార్యక్రమం, ఆ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి మీరు చూశారు 1700 గాంధీ విగ్రహాలు నెలకొల్పి తయారు చేయించి గిన్నీస్ బుక్లో రికార్డుగా ఉన్నది ప్రోగ్రాం. దాంతోపాటు రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు ప్రభుత్వం ప్రతి సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టుకొని 2 లక్షల రుణమాఫీ రైతులకు సంచలనమైన నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ చేశాము. ఆ రోజు 2 లక్షల